తెలుగుదేశం పార్టీ నాయకురాలు ఉన్నం నళినీదేవి రామయ్య ట్రస్ట్ ఫౌండేషన్ చైర్మన్ గా ఉండి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. బీజేపీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరారు. వైసీపీ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. ప్రజాసేవ చేయాలన్న దృక్పథంతోనే బీజేపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరానన్నారు నళినీదేవి. కందుకూరు ప్రాంతంలో 20 సంవత్సరాల నుండి టీడీపీ జెండా ఎగరలేదన్నారు నళినీదేవి. ఈసారి 2024లో తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశిస్తున్నారని, కందుకూరులో ఎలాగైనా సరే టీడీపీ జెండా రెపరెపలాడిస్తారు. చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని, అలాంటి సీనియర్ నాయకులు దగ్గర పనిచేయడం చాలా సంతోషంగా ఉందన్నారు నళినీదేవి. కందుకూరులో టీడీపీ వర్గాలు ఉన్నప్పటికీ అందరినీ కలుపుకుని పనిచేస్తానని అంటున్న నళినీదేవితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకో రకంగా మలుపు తిరుగుతున్నది. అలాగనే టీడీపీ, వైసీపీ అభ్యర్థుల విషయంలో గెలుపు గుర్రాల కోసము ఎంతో ప్రయత్నాలు చేస్తున్నవి. ఇలాంటి ప్రయత్నాలలో మనం ఈరోజు ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరులో విద్యావంతురాలు రామయ్య ట్రస్ట్ ఫౌండేషన్ చైర్మన్ గారు నళినీదేవి గారితో కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం, నా పేరు ఉన్నం నళినీదేవి. మీ అందరికీ నేను సుపరిచితం. మా నాన్నగారిది కామిరెడ్డి అచ్యుతరామయ్య గారు, వారిది దెందులూరు నియోజకవర్గం శ్రీరామవరం గ్రామం. అట్లాగే మా అమ్మగారు కామిరెడ్డి సత్యకళావతి గారు, పక్క గ్రామమైన జోగన్పాలెం గ్రామం. మాది విద్యావంతుల కుటుంబం. అలాగే మా నాన్నగారు ఉద్యోగరీత్యా వచ్చి తూర్పుగోదావరి కాకినాడలో సెటిల్ అవ్వడం జరిగింది. నేను పుట్టింది పెరిగింది కాకినాడలో. నేను నా బాల్యంలో స్కూల్ ఎడ్యుకేషన్ అంతా కాకినాడ పబ్లిక్ స్కూల్లో చేశాను. అట్లాగే డిగ్రీ వచ్చి పీవీఆర్ ప్లస్ డిగ్రీ కాలేజ్, రాజీవ్ గాంధీ లా కాలేజ్లో చేయడం జరిగింది. నాది వివాహం 2017 సంవత్సరంలో ఉన్నం హరిబాబు గారితో జరిగింది. ఉన్నం హరిబాబు గారిది కందుకూరు నియోజకవర్గం, కందుకూరు మున్సిపాలిటీ అయిన వెంకటాద్రిపాలెం గ్రామం. వివాహ అనంతరం నేను కందుకూరు కోడలుగా ఈ నియోజకవర్గంలో నేను అడుగుపెట్టడం జరిగింది. నా భర్త గారైన ఉన్నం హరిబాబు గారు పుట్టి పెరిగిన గ్రామం వెంకటాద్రిపాలెం గ్రామం. అది చాలా మీ అందరికీ తెలుసు, చాలా చిన్న గ్రామం. ఆ చిన్న గ్రామం నుంచి ఆయన ఎన్నో వ్యయ ప్రయాసలకి ఓర్చి చాలా కష్టపడి ఆయన ఉన్నతాభ్యాసం చేసి, అలాగే సర్వీసెస్కి ఎపిర్ అయ్యి, ఐఆర్ఎస్ అనే పరీక్షకి ఎపిర్ అయ్యి, ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ ఇంజనీర్స్కి సెలెక్ట్ అయ్యి 94వ బ్యాచ్ నుంచి ఆయన రిప్రజెంట్ చేస్తున్నారు. ఆయన ఏ ఊరిలో అయితే పుట్టి పెరిగారో ఆ ఊరికి ఏదో ఒకటి అంటే గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అంటారు, ఆ రూపంలో వెనక్కి ఏదోటి చెయ్యాలి అనే సత్సంకల్పంతో ఈ రామయ్య ఫౌండేషన్ ట్రస్ట్ అనేది స్థాపించడం జరిగింది. ఆయన సత్సంకల్పానికి నాది కూడా కొంత, అంటే నేను కూడా సమాజ సేవ అనే దానికి నేను ఎప్పుడు పాజిటివ్గా ఉంటాను కాబట్టి నేను కూడా దానికి సహకరించడం, ఇద్దరం కలిసి ఆయన ఏదనుకుంటే, ఆయన ఏది చేయాలనుకున్నా దానికి నా సహకారం, నేను ఏది చేయాలనుకున్నా ఆయన సహకారం కూడా పొందుతూ ఇద్దరం ఈ ట్రస్ట్ని ముందుకు తీసుకెళ్తున్నాము. అయితే దీంట్లో భాగంగా ఎన్నో సేవా కార్యక్రమాలు మేము కందుకూరు నియోజకవర్గంలో వెంకటాద్రి గ్రామంలో కూడా చేపట్టడం జరిగింది. దీనికి ఆయన కుటుంబ సభ్యులు కానీ, లేకపోతే కందుకూరు నియోజకవర్గ ప్రజలు కానీ ఎప్పుడు కూడా అందరూ బాగా సహకరించారు. అట్లాగే ప్రెస్, మీడియా వాళ్ళు కూడా. నేను బాగా ట్రస్ట్ కార్యక్రమాలు నేను మొదలుపెట్టింది కోవిడ్ టైంలో. ఎందుకంటే అప్పుడు సామాజిక బాధ్యత అనేది అప్పుడు అవసరం అనిపించింది. ఆ టైంలో సామాజిక బాధ్యత ఇది పరిపూర్ణంగా మనం అందించాలి అనేది, ఆ స్పృహ అనేది అందరిలో అప్పుడు వచ్చింది. అట్లాగే కూడా అప్పటి నుంచి ముమ్మరంగా నేను కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టాను. అప్పటికే నేను బీజేపీ పార్టీలో ఉన్నాను. సో పార్టీ కార్యక్రమాలతో పాటు ట్రస్ట్ కార్యక్రమాలు కూడా నేను ముమ్మరంగా చేసుకుంటూ వచ్చాను. కందుకూరు ప్రాంతంలో
ప్రత్యేక గుర్తింపు పొందిన మీరు ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. మీరు తెలుగుదేశం పార్టీలో ఎలా ఏ కార్యక్రమాల ద్వారా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు? రాము గారు, ఇక్కడ ఒక విషయం మనం ప్రస్తావించుకోవాలండి. నేను ముందుగా సమాజ సేవ అనే కాన్సెప్ట్తో సమాజంలోకి వచ్చిందాన్ని. అయితే రాజకీయాలు అనేవి నాకు మొదట నా ఆలోచనలో లేవు. నేను సమాజ సేవ అనేసరికి సమాజ సేవ ఎప్పుడైతే నేను చేయడం మొదలుపెట్టానో దానికి కొన్ని లిమిట్స్ ఉంటాయి. మనం ఒక ఎన్జిఓతో వర్క్ చేస్తున్నామంటే మనం కొంతవరకే సమాజ సేవ చేయగలం. దానికి కొన్ని పరిమితులు ఉంటాయి, దానికి కొంత పరిమితి ఉంటుంది. సమాజ సేవ ఎప్పుడైతే చేస్తున్నామో ఈ సేవలు మనం విస్తృతంగా చేయాలి అని అంటే దానికి రాజకీయాలు ఒక మార్గంగా నాకు కనిపించింది. అయితే 2013 ఎప్పుడైతే మోదీ గారు మన దేశానికి ప్రధానమంత్రి అయ్యారో ఆయన స్ఫూర్తితో నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. 2013 నుంచి ఒక 3 సంవత్సరాలు నేను రాజకీయాల్లో ప్యాసివ్గా ఉన్నాను. ఎందుకంటే అప్పటికి ఇంకా నా పిల్లలు చిన్నపిల్లలు, నాకు బాధ్యతలు ఉన్నాయి. నేను ఏ పని చేసినా కూడా సంపూర్ణంగా చేయాలి అనే వ్యక్తిత్వం కలిగిన దాన్ని. కాబట్టి రాజకీయాలు కూడా నేను చేస్తే ఫుల్ టైం చేయాలి, లేకపోతే నేను చెయ్యను. నాకు అలాంటి వ్యక్తిత్వమే ఉంటుంది. కాబట్టి నేను ఎప్పుడైతే రాజకీయాలు నేను ఫుల్ టైం చేయగలను, నేను న్యాయం చేయగలను అని అనుకున్నానో ఆ రోజున నేను ఆంధ్రప్రదేశ్ బీజేపీలో కన్నా లక్ష్మీనారాయణ గారు అప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నారు. 2019 ఎలక్షన్స్ ముందు ఆంధ్రప్రదేశ్ బీజేపీలో నేను చేరడం జరిగింది. ఆ రోజు నుంచి ఏ రోజు కూడా నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు రాము గారు. ఎందుకంటే నా పెట్టుబడి అంతా నా హార్డ్ వర్క్. నేను నా కృషిని నమ్ముకుంటాను, నేను నా స్ట్రెంగ్స్ని నమ్ముకుంటాను. నా పెట్టుబడి అంతా నా హార్డ్ వర్క్. నేను నా కృషిని నమ్ముకుంటాను, నేను నా స్ట్రెంగ్స్ని నమ్ముకుంటాను. నా కృషిని, నా స్ట్రెంగ్స్ని నమ్ముకుని మాత్రమే ఒక కార్యకర్త స్థాయి నుంచి నేను ఒక రాష్ట్ర స్థాయి నాయకురాలుగా బీజేపీలో ఎదిగి ఈరోజు నేను జనవరి 5వ తారీఖున చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో కనిగిరి రా కదిలిరా సభలో నేను టీడీపీలో నేను కండువా కప్పుకోవడం జరిగింది. అయితే టీడీపీకి ఇప్పుడు సెంటర్లో బీజేపీ పార్టీ ఉంది. బీజేపీ పార్టీ 2029లో కూడా వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నేను బీజేపీ నుంచి టీడీపీకి మారడం అనేది ఒక ప్రశ్నార్థకమైన పరిస్థితి. అయితే 4 టర్ముల నుంచి అంటే 2 దశాబ్దాలుగా ఏ రోజు కూడా తెలుగుదేశం గెలవని ఒక నియోజకవర్గాన్ని నేను ఎంచుకుని ఇక్కడ నేను ఆశావహురాలుగా మేము ముందుకు రావడం అనేది ఇంకో ప్రశ్నార్థకం. కానీ ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే నేను టీడీపీలో చేరిన కారణం ముందు ఈ రాష్ట్రానికి ఏదైతే చీడ పీడ గ్రహణంగా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ తయారయ్యిందో దాని మీద ఆ పార్టీని వెనక్కి పంపించాలి, ఆ పార్టీని పతనం చేయాలి, ఆ పార్టీని తిలోదకాలు ఇవ్వాలి అని ఏదైతే ఒక న్యాయ పోరాటం చేస్తుందో తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీకి నేను అండగా ఉండాలి అని మాత్రమే నేను టీడీపీ పార్టీలో నేను జాయిన్ అయ్యాను. ఎందుకంటే ఒక రాజకీయ నాయకురాలుగా నాది ఏంటి, నా బాధ్యత ఏంటి, నా సామాజిక బాధ్యత ఏంటి? నా సామాజిక బాధ్యత సమాజానికి నేను ఏదైనా చేయాలి. ఆ సమాజానికి ఇప్పుడు న్యాయం చేయాలంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ఉండకుండా చేయాలంటే నేను ఉండాల్సిన పార్టీ ఇప్పుడు టీడీపీతో మాత్రమే. ఈ ఉద్దేశంతో నేను టీడీపీ పార్టీతో కేవలం ఈ పోరాటానికి ఒక సమిధిగా అవ్వాలని టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యాను. కందుకూరు ప్రాంతంలో ఎన్నో వర్గాలుగా టీడీపీ ఉన్నది. మీరు ఏ వర్గము అధిష్టాన వర్గం ప్రకారం వెళ్తారా, లేదా కందుకూరు ఏదైనా వర్గాలతో కలిసి పనిచేస్తారా? కందుకూరులో ప్రతి పార్టీలో వర్గాలు ఉంటాయండి. ఏ నియోజకవర్గం తీసుకున్నా కూడా ప్రతి పార్టీలో వర్గాలు ఉంటాయి. వర్గాలు లేకుండా పార్టీ అనేది ఉండదు ఎప్పుడు. అది ప్రతి పార్టీకి ఎలా సహజమో తెలుగుదేశం పార్టీకి కూడా అలాగే సహజం. అయితే ఈ వర్గాలు నియోజకవర్గ స్థాయిలో ఉంటాయేమో కానీ అధిష్టానం ఒక వర్గం, నియోజకవర్గం ఒక వర్గం అయితే కాదు. అయితే నేను తెలుగుదేశం నాయకురాలిగా అధిష్టానం ఏ పని చెప్తే నేను అదే చేస్తాను. తెలుగుదేశానికి ఏది మంచిదైతే నేను అదే చేస్తాను. తెలుగుదేశం నాయకులు అధిష్టానం మన ముందు ఉన్న కర్తవ్యం 2 దశాబ్దాలుగా ఈ కందుకూరు గడ్డ మీద తెలుగుదేశం జెండా ఎగరలేదు.
ఆ చరిత్రను తిరగరాసి ఈసారి తెలుగుదేశం జెండా ఈ గడ్డ మీద ఎగరేయాలనే కృషి పట్టుదలతో ఈ వర్గాలన్నీ కలిసి పనిచేస్తాయి. తెలుగుదేశం జెండా మళ్ళీ కందుకూరు గడ్డ మీద ఎగురుతుందన్న ఆత్మవిశ్వాసంతో చెప్తున్నానండి. నేను తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తాను, ఏ వర్గం కోసం నేను పనిచేయను. టీడీపీ అధిష్టానం మహిళా కోటాలో కందుకూరుకు మీకు టీడీపీ టికెట్ కేటాయిస్తే పోటీ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? నేను సంపూర్ణంగా ఒక ఆశావహురాలుగా ప్రస్తుతం కందుకూరు బరిలో నిలబడి ఉన్నానండి. ఒకవేళ ఒక మహిళా క్యాండిడేట్గా, అలాగే ఒక మహిళా శక్తిగా, అలాగే ఒక సీనియర్ నాయకురాలుగా, రాజకీయ అనుభవం ఉన్న ఒక సీనియర్ రాజకీయవేత్తగా, ఒక విద్యావంతురాలుగా, సమాజం పట్ల ఒక అవగాహన ఉన్న వ్యక్తిగా, సమాజ శ్రేయస్సు పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా, విద్యార్థిరాలుగా నాకు నిజంగా టీడీపీ అధిష్టానం నాకు సీట్ ఇస్తే నేను పోటీ చేయడానికి సంపూర్ణంగా సమాయత్తంగా ఉన్నాను. విద్య, వైద్యం, ఉపాధి, అలాగే పారిశుద్ధ్యం, ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటే అక్కడ మనకి ప్రగతి కనిపిస్తుంది, అక్కడ మనకి డెవలప్మెంట్ కనిపిస్తుంది. కానీ అనేక కారణాల వల్ల ఈ 4 కూడా కందుకూరు నియోజకవర్గంలో ఎప్పుడూ కుంటిపడి ఉన్నాయి. వలసలు ఎందుకు వెళ్ళిపోతున్నారంటే జనం ఇక్కడ ఉపాధి లేక వలసలు వెళ్ళిపోతున్నారు. పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ కావాలంటే వలసలు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ కందుకూరు నియోజకవర్గంలో ప్రజలకి ఏది కూడా సరిగ్గా లేని పరిస్థితి. అలాంటి పరిస్థితులు చక్కదిద్దడానికి కూడా నేను సమాయత్తంగా ఉన్నాను. ఈ కందుకూరు నియోజకవర్గాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్న ఈ కందుకూరు కోడలిగా నేను ఈ యుద్ధానికి సంపూర్ణంగా సమాయత్తంగా ఉన్నానని చెప్పడానికి నేను సవినయంగా మనవి చేసుకుంటున్నాను. విద్యావంతురాలు, అలాగే రామయ్య ట్రస్ట్ ఫౌండేషన్ చైర్మన్, అలాగే తెలుగుదేశం మహిళా నాయకురాలు, ఎలాగైనా సరే కందుకూరులో తెలుగుదేశం జెండా రెపరెపలాడాలని ధ్యేయంతో పనిచేస్తున్నానని, తెలుగుదేశం అధిష్టానం కనుక టికెట్ కేటాయిస్తే నేను అన్ని విధాల సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేశారు. కెమెరామ్యాన్ సురేష్ బాబుతో రామ్.